హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జిఎస్ క్లాసెస్. కరెంట్ ఇష్యూ పోలింగ్ ప్రక్రియకి అంతరాయం ఏర్పడ్డప్పుడు ఎన్నికల సంఘము రీపోలింగ్ ఎలా కండక్ట్ చేస్తుంది, సందర్భాలు ఏంటని చెప్పేసి డిస్కస్ చేయబోతున్నాం. ఎన్నికల ఏడాది దృష్ట్యా ఒక ప్రశ్న వస్తూ మనకి రావచ్చు. సో ఫస్ట్ ఈ సెక్షన్స్ గుర్తుపెట్టుకోవాలంటే 3 సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోవాలి. 1951 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ ప్రకారం చూస్తే సెక్షన్ నెంబర్ 52 ఏమంటుంది అంటే గుర్తింపు పొందిన, ఇది గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ పార్టీ అభ్యర్థి కనుక మరణిస్తే ఆ ఎన్నిక మనకి వాయిదా వేస్తుంది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, గుర్తింపు పొందాలి రాజకీయ పార్టీ కంపల్సరీ. ఒకవేళ ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేసుకుంది కానీ సో ఇన్ఫ్యాక్ట్ రికగ్నైజ్ కాలేదనుకోండి, ఆ అభ్యర్థి మరణించినా లేదా స్వతంత్ర అభ్యర్థి మరణించినా ఎన్నిక మనకి వాయిదా పడదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో అది కూడా మనకు ఇన్ఫ్యాక్ట్ ఈ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో ఆ అభ్యర్థి నామినేషన్ యొక్క చివరి తేదీ 11 గంటల తర్వాత మాత్రమే మరణిస్తే ఎన్నిక వాయిదా పడుతుంది, లేకుంటే వాయిదా పడదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి May 4th కనుక ఈ లాస్ట్ డేట్ అనుకున్నట్లయితే ఈ 11 AM తర్వాత మరణిస్తే, అది కూడా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ అభ్యర్థి మరణిస్తే మాత్రమే ఎన్నిక వాయిదా పడుతుంది. ఒకవేళ ఎన్నిక అయిపోయింది, అప్పుడు అభ్యర్థి మరణిస్తే ఏమవుతుంది? మరణించిన అభ్యర్థి ఓడిపోతే ఎన్నిక మళ్ళీ తిరిగి కండక్ట్ చేయబడదు. మరణించిన అభ్యర్థి గెలిస్తే మాత్రమే ఉప ఎన్నిక కండక్ట్ చేస్తుంది. ఇవి సెక్షన్ నెంబర్ 52 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 57 అని చెప్పేసి ఉంది. ఇందులో ఏముంటుంది? ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు, సునామీ కానీ సో ఇన్ఫ్యాక్ట్ భూకంపం కానీ అట్లాంటివి వచ్చినప్పుడు, తుఫాన్ కానీ వచ్చినప్పుడు కానీ, లేదా హింస లేదా అల్లర్లు వచ్చినప్పుడు కానీ పోలింగ్ బూత్ దగ్గర, లేదా ఈవీఎం పనిచేయకుండా కూడా అది కొద్ది సమయం పాటు మనకి వాయిదా పడుతుంది. సునామీ వచ్చినా లేదా భూకంపం వచ్చినా తుఫాను వచ్చినా కొద్ది సమయం పాటు మాత్రమే మనకి వాయిదా పడుతుంది, పూర్తిగా వాయిదా పడదు. హింస అంటే కొన్నిసార్లు అల్లర్లు జరిగి కొద్దిసేపు ఎన్నిక వాయిదా పడవచ్చు, లేదా ఈవీఎం సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కొద్దిసేపు వాయిదా పడవచ్చు. అప్పుడు ఏం చేస్తుంది అంటే సో వాయిదా కంటే ముందు ఎవరైతే ఓటు చేస్తారో మళ్ళీ వాళ్ళకి ఓటింగ్ అవకాశం ఇవ్వరు. ఎవరైతే ఓటు చేయరో వాళ్ళకి మాత్రమే అవకాశం అయితే ఉంటుంది. రైట్. నెక్స్ట్ సెక్షన్ నెంబర్ 58 అని చెప్పేసి ఉన్నది. ఈవీఎం ధ్వంసం చేస్తారు కొంతమంది, లేదా 58A బట్టి చూస్తే బూత్ క్యాప్చరింగ్ అని చెప్పేసి పిలుస్తాం. కంప్లీట్గా ఆ బూత్ని కంట్రోల్లోకి తీసుకుంటారు, దొంగ ఓట్లు వేయిస్తారు. అటువంటి సమయంలో ఎన్నిక రద్దు చేసి తిరిగి రీపోలింగ్ కండక్ట్ చేస్తుంది. సో మనకి ఇక్కడ చూస్తే రీపోలింగ్ కండక్ట్ చేసినప్పుడు ఏం చేస్తారు అంటే అంతకుముందు వాళ్ళు ఓటు వేసి ఉంటారు కాబట్టి ఈ వేలికి సిరా చుక్క వేస్తాం కదా. ఈ రీపోలింగ్ విషయంలో ఎడమ చేతి యొక్క మిడిల్ ఫింగర్కి సిరా చుక్క వేస్తాం. అది మనం గమనించాలి కంపల్సరీ. రైట్. మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, స్వతంత్ర పార్టీ అభ్యర్థి మరణించిన, లేదా ఇన్ఫ్యాక్ట్ స్వతంత్ర అభ్యర్థి మరణించిన, నమోదు పార్టీ అభ్యర్థి మరణించినా కూడా ఎన్నిక తిరిగి కండక్ట్ చేయబడదు. ఆ పార్టీ కనుక గుర్తింపు పొందే గిట్ట జాతీయ స్థాయి పార్టీ కావచ్చు, రాష్ట్ర స్థాయి పార్టీ కావచ్చు, అప్పుడు మాత్రం ఎన్నిక మనకి వాయిదా వేస్తాం. సో ఆ రాజకీయ పార్టీకి 7 days టైం ఇస్తే ఎన్నికల సంఘము మరొక అభ్యర్థి పేరు చెప్పేందుకు. ఇది వార్తల్లో ఉన్న కరెంట్ ఇష్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.